తమిళనాడు అసెంబ్లీలో డీలిమిటేషన్ బిల్లుని పాస్ అవ్వకుండా తీర్మానం పెట్టారు కదా. ఈ తీర్మానం విషయంలో ఆదవ్ అర్జున్ టీవీకే మంత్రి, అలాగే విజయ్కి చాలా కావాల్సినటువంటి వ్యక్తి. ఈ యొక్క మంత్రి ఏమంటున్నాడంటే, మన సౌత్ నుంచే ప్రధానమంత్రి అవ్వాలి, ముఖ్యంగా తమిళనాడు నుంచి అవ్వాలి. తమిళనాడు నుంచే ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వాలి, లేకపోతే మనల్ని వాళ్ళు శాసిస్తున్నారు, నార్త్ ఇండియా వాళ్ళు శాసిస్తున్నారు. ఒకవేళ జనాభా ప్రాతిపదికన కనుక పునర్విభజన జరిగితే, నియోజకవర్గాల పునర్విభజన, అప్పుడు తీవ్రంగా నష్టం వస్తుంది. ఒక 5-6 రాష్ట్రాల వాళ్ళు మాత్రమే ఈ దేశానికి ప్రధాని ఎవరు కావాలో అనే ఇది ఉంటుంది. అప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఈ రాష్ట్రాలు చాలు జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే. కాబట్టి అలా జరగకుండా చూడాలి. ఇప్పుడు ఏదైతే మహిళా సాధికారత బిల్లు పాస్ అవ్వాలి, కానీ 543 స్థానాలు మాత్రమే ఉండాలి. దీన్ని పరిమితం చేయాలి, శాశ్వతం చేయాలి. దీన్ని శాశ్వతం చేయాలని చెప్పి వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. విజయ్ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత మొదట ఏమొచ్చేసి పర్సంటేజ్ అంటారు, తర్వాత ఏమొచ్చేసి జనాభా ప్రాతిపదికన విడదీస్తే పరిస్థితి ఏంటి? కాబట్టి ఇలాంటి బిల్లులు పాస్ అవ్వకూడదు. ఈరోజు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. అదే మన తమిళనాడుకి కనుక 100 ఎంపీలు ఉంటే పరిస్థితి ఏంటి? ఒక 100 ఎంపీలు ఉంటే ఖచ్చితంగా మనందరం అక్కడ తిరగబడే వాళ్ళం. పార్లమెంట్లోను, రాజ్యసభలోను మనకి మంచి బలం ఉండేదని చెప్తున్నాడు ఆదవ్ అర్జున్. వీళ్ళు మరి 100 ఎంపీలు ఉండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? 39 ఎంపీలు ఉన్నారు. 39 ఎంపీల్లో 50% పెంచితే ఎంత? ఒక 19 మంది, 18 మంది అవుతారు. ఆ లెక్కను చూసుకున్నా 50 మంది దాటుతారు, 60 మంది దాటుతారు. లేదనుకుంటే ఒక 60 మంది వరకు దగ్గర వస్తారు. ఇప్పుడు సౌత్ ఇండియాకి ఎంతమంది ఉన్నారు? 131 మంది ఉన్నారు. అదే 50% పెంచితే దగ్గర 200 మంది వరకు వస్తారు. 196, 200 మంది వరకు వస్తారు. వీళ్ళు ఏమొచ్చేసి పెంచొద్దని వీళ్ళే అంటారు. 100 మంది ఎంపీలు ఉంటే మన పరిస్థితి వేరేలా ఉండేదని కూడా ఇదే ఆదవ్ అర్జున్ చెప్తుంటాడు. వాళ్ళు 50% పెంచుతామని వాళ్ళు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం. వీళ్ళేమొచ్చేసి అసలు వద్దు, డీలిమిటేషనే వద్దు, అసలు ఈ బిల్లే వద్దు, నియోజకవర్గాల పునర్విభజన వద్దు, ఇప్పుడు ఉన్నటువంటిది చాలు అని ఇప్పుడు టీవీకే వాళ్ళు అంటున్నారు. దీనివల్ల పెరగడం ఎందుకంటే జనాభా ఎక్కువయ్యారు. అప్పుడున్నటువంటి జనాభాకి ఇప్పుడున్నటువంటి జనాభాకి పొంతం లేదు. ఎక్కువ మంది పెరిగారు, 50-60% పెరిగారు అప్పటికంటే కూడా. కాబట్టి మనం ఇప్పుడు ఎంపీలను కూడా పెంచాలి. అప్పుడు నిధులు ఎక్కువ వస్తాయి, ప్రజలకి న్యాయం జరుగుతుంది, ప్రజలకి పథకాలు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి కేంద్రం ఏమొచ్చేసి ఆలోచిస్తుంది. దీనికి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి అంటే, ఇప్పుడు ఈ యొక్క 816 ఎంపీలు చేస్తే మొత్తం వీళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ నియోజకవర్గాన్ని పునర్విభజన చేసి మొత్తం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలను మాత్రమే వీళ్ళు గెలిపించుకొని అక్కడ మొత్తం సౌత్ ఇండియాకి ప్రాధాన్యత లేకుండా వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారని వీళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, 50% పెంచినప్పుడు మరి ఇప్పుడున్నటువంటి విలువే అప్పుడు కూడా ఉంటుంది కదా, ఇప్పుడున్నటువంటి ప్రాధాన్యత అప్పుడు కూడా ఉంటుంది కదా. మరి 50% పెంచకపోయి ఒకవేళ నిజంగా జనాభా ప్రాతిపదికన పెంచితే ఆ యొక్క భయం ఉండడం తప్పేమీ కాదు. కానీ 50% పెంచితే ఎందుకు ఈ యొక్క భయపడుతున్నారో అర్థం కావడం లేదు. కానీ ప్రభుత్వం 50% మాత్రమే పెంచుతాము, అది జనాభా ప్రాతిపదికన కాదని లిఖితపూర్వకంగా ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఒప్పుకున్నారు. ఇంతకుముందు అది పూర్తిగా ఒప్పుకోలేదంటే దాని గురించి ఏం చెప్పలేదు. కానీ ఇప్పుడు మేము రాతపూర్వకంగా ఇస్తాము, 50% మాత్రమే పెంచుతాము, జనాభా ప్రాతిపదికన పెంచము. ఎందుకంటే దక్షిణాది ప్రాంతాలు అంటే మన రాష్ట్రాలు ఇక్కడ జనాభా నియంత్రణ అనేది చాలా బాగా అమలు చేశాయి, కానీ ఉత్తరాది రాష్ట్రాలు అలా చేయలేకపోయాయి. అందుకే ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, ఈ యొక్క ప్రాంతాలు చూస్తే జనాభా విపరీతంగా పెరిగిపోయారు. వాళ్ళు జనాభా నియంత్రణ పాటించలేదు, మన రాష్ట్రాలు బాగా పాటించాయి. కాబట్టి ఈ విషయంలో గందరగోళం ఉంది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పినా కూడా తమిళ వాళ్ళు మళ్ళీ అదే ఇది చేస్తున్నారు. వాళ్ళ నుంచి ప్రధానమంత్రి చూడండి, దక్షిణాది నుంచి వెళ్ళాలి, ముఖ్యంగా తమిళనాడు నుంచి వెళ్ళాలి. అంటే తప్పేమి కాదు, వాళ్ళు మాట్లాడిన తప్పు కాదు, కానీ ఆ వేర్పాటువాద మాటలు ఆడకూడదు. ఇప్పుడు ఒకవేళ ఇంత జరుగుతుంది, ఇంత వేర్పాటువాదులతో ఉన్నారు వాళ్ళు, అంటే వేర్పాటువాద మనస్తత్వంతో ఉన్నారు. ఇలాంటప్పుడు ప్రధాని పదవి వాళ్ళ చేతికి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? ఫటా జమ్మూ కాశ్మీర్, అలాగే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అన్నింటిని విడదీసేస్తారు వీళ్ళు. నేను తమిళనాడుని మన దేశంలో ఉండడం తప్పు పట్టడం లేదు, వాళ్ళ మనస్తత్వాల గురించి మాట్లాడుతున్నాను. ఆ ప్రజలు మంచోళ్ళే, కానీ వాళ్ళని మొత్తం మార్చేశారు ఈ నాయకులు. పెరియార్ సిద్ధాంతం అని, కమ్యూనిస్ట్ సిద్ధాంతం అని, సపరేట్గా తమిళ సిద్ధాంతం అని,
హిందీకి వ్యతిరేకంగా ఇలా రకరకాలుగా ఆ ప్రజల్ని భారతదేశంలో కలవనివ్వకుండా చేశారు.